చూడండి, వన్ ఆఫ్ ది టాలెస్ట్ బ్రిక్ మినరేట్ ఇన్ ది వరల్డ్. ఎంత పెద్దగా ఉందో చూడండి, బ్యూటిఫుల్. సో ఇప్పుడైతే దీని స్థానం సెకండ్, కానీ ఎర్లియర్ ఇది కట్టించేటప్పుడు దిస్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టాలెస్ట్ మినరేట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అండి. ఇటుకలతోనే కట్టించడం అయితే జరిగింది, చూసారా? స్కై హ్యాస్ నో లిమిట్, బ్యూటిఫుల్. పురాణ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన కుతుబ్ మినార్లో జత చేయడం అయితే జరిగింది. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ మెట్రో స్టేషన్ అండి. ఈరోజు అయితే కొంచెం నా పర్యటన అనేది లేట్ అయింది. నేను కుతుబ్ మినార్కి డైరెక్ట్గా అయితే వచ్చేసాను. కాశ్మీరీ గేట్ దగ్గర కుతుబ్ మినార్కి డైరెక్ట్గా 40 రూపాయలు ఇస్తే 22 కిలోమీటర్లు డైరెక్ట్గా వచ్చేస్తాం. మనకి ఒక 17 స్టేషన్లు అనేది నో వితౌట్ ఇంటర్చేంజ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తాం. కాబట్టి ఫస్ట్ కుతుబ్ మినార్ చూసుకొని ఇక్కడ నుండి మిడిల్ బేస్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఆ లోటస్ టెంపుల్, అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ అయితే ఈరోజు కవర్ చేస్తాను. ఈ ఏరియాలో మనకి నెహ్రూ ఆర్కియలాజికల్ పార్కు, కుతుబ్ మినార్ ఇవన్నీ కూడా మనకి ఈ ఏరియాలో ఉన్న మెట్రో స్టేషన్ కదా, కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్. ఇక్కడ చూడాల్సిన విషయాలన్నీ అక్కడ తెలియజేశారు. సో నేనైతే కుతుబ్ మినార్కి వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ దేర్ అండి, ఆంధ్ర అప్డేట్స్. ఇక్కడ నుండి మనకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది మనకి మెట్రో స్టేషన్ దగ్గర నుండి. ఆ కుతుబ్ మినార్ చూసేసి చక్కగా మళ్ళీ మనం ఈ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ లోటస్ టెంపుల్ కూడా మనకి కల్కి మాత స్టేషన్ అనేది ఉంది. మీరు ఢిల్లీ మెట్రో స్టేషన్ కానీ మీకు అలవాటు అయితే ఢిల్లీలో తిరగడం చాలా ఈజీ. నాకు ఫస్ట్ రోజు కొంచెం ఒక 2-3 స్టేషన్ల వరకు ఇబ్బంది పడ్డాను, కానీ దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను మిలీనియం టూవర్స్ వచ్చాను కదా, అది పైనుండి కిందకి చాలా వెనక్కి అయితే వెళ్ళాలి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుతుబ్ మినార్ అండి. నేను డైరెక్ట్గా కాశ్మీరీ గేట్ నుండి కుతుబ్ మినార్కి డైరెక్ట్గా మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ నుండి మనకి సుమారు 2.3 కిలోమీటర్స్ అనేది మీరు నడిచి అయితే వచ్చు, లేకపోతే ఆటో తీసుకుంటే 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడ గేట్ అనేది మీకు ఒక గేట్ అనేది ఉంటుంది కాబట్టి క్రాసింగ్ గేట్ దాటితే చాలా దగ్గరగా ఉంటుంది. నేను క్రాస్ రోడ్లో వచ్చేసాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్స్లో డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చేసాను. వన్ ఆఫ్ ది కాదు, ది ఓన్లీ టాలెస్ట్ బ్రిక్ మినరేట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇది కట్టించినప్పుడు ఇప్పుడైతే మాత్రం ఇది సెకండ్ టాలెస్ట్ బ్రిక్ మినరేట్ అండి. మనకి జమా మసీదులో కూడా మనకి 2 మినరేట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ మినరేట్స్కి ప్రతిరూపమే మనకి కుతుబ్ మినార్, వన్ ఆఫ్ ది టాలెస్ట్. ఇప్పుడు ఒకప్పుడైతే మాత్రం ఇది కట్టించేటప్పుడు అయితే ఇది ఓన్లీ మినరేట్ విచ్ ఇస్ టాలెస్ట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అంటే మనకి ఢిల్లీలో కుతుబ్ మినార్ టాలెస్ట్ అండి. హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగి నేను అట్లాస్ మ్యాప్లో మా మేడంలో చిన్నప్పుడు టీచర్లు చెప్పిన కుతుబ్ మినార్కి ఫైనల్గా అయితే నేను రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ నేను ఢిల్లీలో నాకు తెలిసింది నేను ఓన్లీ అట్లాస్ మ్యాప్ చూసి వచ్చాను. దాని తర్వాత మిగతా ప్రాంతాలు ఏమైనా ఉంటే అవి కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఢిల్లీ రావడం అయితే జరిగింది. సో నేనైతే ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో ఇది ఆ ప్రాంతం అంతా. సో మనకి టైమింగ్స్ అనేది మనకి కుతుబ్ మినార్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. ఫోన్ ఎలా ఉంటుందా లేదని మనకు తెలియదు. మొత్తం అందరూ అరుణాచల్, మణిపూర్, నేపాల్ తెలియట్లేదు, కానీ వీళ్ళందరూ అదే మొహంలో ఉన్నారు. క్లాక్ రూమ్లో నా బ్యాగ్ పెట్టేసి లోపలికి వెళ్ళి ఫోటోగ్రఫీ అని కూడా ఎలవడం అన్నారు. చూద్దాం మరి. సో టికెట్ అయితే తీసుకున్నానండి. టికెట్ అయితే మనకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లేకపోతే నార్మల్గా అయితే మనకి 35 రూపీస్. మీరు ఏ కార్డు ద్వారా అయితే మనకి ఇదే టికెట్ టోకెన్ అనేది ఇచ్చారు. కానీ కొంచెం పవర్ ఎక్కువ అయింది. నేను చెప్పాను, నువ్వు మర్యాదగా మాట్లాడు, నాకు హిందీ రానప్పుడు నీట్గా చెప్పాలి, కానీ అంత రూడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. సో ఇలాంటి వాళ్ళు ఉండకూడదండి కౌంటర్లో. నిజం చెప్తాను, ఇలాంటి వాళ్ళు కౌంటర్లో ఉంటే వచ్చేవాడికి కూడా ఇంట్రెస్ట్ పోద్ది టూరిస్ట్కి. నో మెట్రో ఇదిగోండి, ఇది మన కుతుబ్ మినార్ ఎంట్రన్స్. ఇది క్లాక్ రూమ్లో మీరు బ్యాగ్స్ అయితే పెట్టుకోవాలండి. మనకి క్లాక్ రూమ్ పెద్ద ఛార్జ్ ఏం చేయట్లేదు, 2 రూపీస్ ఏం ఛార్జ్ చేశారు. సో మళ్ళీ వెనక్కి అయితే వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నాను. కౌంటర్లో ఉన్నవాడు మాత్రం కొంచెం వాడికి తలపోగరు ఎక్కువ అయింది. అదైతే కంట్రోల్ చేసుకోవాలి నిజంగా. ఎందుకంటే మరి టూరిస్ట్ ఇప్పుడు నేనే కాదు, మరి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేవారంటే మరి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. సో ఇదంతా ఎందుకులేండి, మనం చక్కగా కుతుబ్ మినార్కి వెళ్ళి ఈ విషయాలన్నీ, ఇక్కడ కుతుబ్ మినార్ విషయాలన్నీ మీకు తెలియజేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వన్ అండ్ ఓన్లీ ద టాలెస్ట్ బ్రిక్ మినరేట్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడైతే ప్రజెంట్ సెకండ్ ఇది. సో అది మనకి ఎంట్రన్స్.
ఇదిగోండి మనకి టోకెన్ కానీ పోతే 100 రూపాయలు ఇప్పుడు ఇచ్చారు కదా కుతుబ్ మినార్ టోకెన్, అది కానీ పోయిందంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు మళ్ళీ ఎక్స్ట్రా. సో అదిగోండి అది ఎంట్రన్స్ నుండి లోపలికి అయితే వచ్చాను. మనకి ఇక్కడ నీట్గా అన్నీ తెలియజేశారు. మొఘల్ గార్డెన్, మొఘల్ మాస్క్, మొఘల్ సరే గార్డెన్ అంతా, ఇదంతా మొఘల్ గార్డెన్. సో అక్కడ కూడా మనకు ఒక మాస్క్ ఉంది. బేబీ కేరు, డాక్యుమెంటరీ హాల్, పబ్లికేషన్ కౌంటర్ అంటది. బాగుంది. కుతుబ్ మినార్ అంటే మరి ఇట్స్ ఏ నాట్ జస్ట్ ఏ టాలెస్ట్ మినార్, ఇట్ హ్యాస్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ అండి. మనకి ఈ కాంప్లెక్స్ అంతా కట్టించింది కూడా మనకి ఎవరు కట్టించారు? సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది మాస్క్. సో ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించింది కూడా మనకి కుతుబుద్దీన్ ఐబక్ అండి. దాని తర్వాత తన సక్సెసర్ ఇతుమనిష్ అనే మొఘల్ ఎంపరర్ ఇది కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు అక్కడ కుతుబ్ మినార్ టాలెస్ట్ మినరేట్ ఉంది కదా, అది మనకి 399 స్టెప్స్ కలిగిన అద్భుతమైన హిస్టారికల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ యాజ్ పర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది మన గేటు, ఇండియా గేట్కి మరి వెళ్ళలేదండి, మరి టైం కుదరలేదు. సో చూడండి చాలా అద్భుతంగా ఉంది. సో కింద 3 స్టోరీస్ అంతా కూడా మనకి ఓన్లీ రెడ్ స్టోన్తో, శాండ్ స్టోన్తో కట్టించడం జరిగింది. పైన 2 ఉన్నాయి కదా, అందులోనే మనకి మార్బుల్స్ ఉన్నాయి చూడండి. మార్బుల్స్ పైన 2 కూడా మార్బుల్, ఓన్లీ మార్బుల్ అన్నారు కానీ అక్కడ ఇచ్చిన కాంబినేషన్ ఆఫ్ మార్బుల్ అండ్ రెడ్ శాండ్ స్టోన్. సో దీని హైట్ సుమారు మనకి 72.5 మీటర్ల హైట్ అండి. ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది. చూడండి చాలా పెద్దది. ఒక్క ఈ మినరేట్ చూడడానికి చాలామంది జనం అయితే వస్తుంటారు. సో మామయ్య స్టార్ట్ చేసినప్పటికీ మేనల్డ్ ఇతుమిస్ అయితే ఇది అద్భుతంగా 1220లో అయితే పరిపూర్ణంగా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఢిల్లీ ఈజ్ ఆల్ అబౌట్ లోటస్ అండి. మనకు ప్రతి మాన్యుమెంట్ దగ్గర కూడా లోటస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇదిగోండి ఈ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్, కుతుబ్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, కుతుబ్ మినార్, కుతుబ్ ఇస్లాం మాస్క్, దర్వాజా, ఇమామి స్టోన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మనం 1, 2 అని చెప్పలేం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి మేజర్ అట్రాక్షన్ అంటే కుతుబ్ మినార్. సో అక్కడ కుతుబ్ మినార్ దగ్గర మీకు కనిపిస్తుంది, సరిగ్గా గమనిస్తే చాలా రైటింగ్స్ అనేవి, ఇస్లామిక్ రైటింగ్స్ అనేవి, ఖురాన్లో ఉన్న సివియర్స్ అనేవి వెర్సెస్, ఖురాన్లో ఉన్న వెర్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ వాల్స్ మీద ఇంప్రింట్ చేయడం అనేది జరిగింది. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఫ్లైట్ అనేది కంటిన్యూగా తిరుగుతూనే ఉందండి. ప్రతి టూరిస్ట్ లొకేషన్లో కూడా ఒక ఫ్లైట్ అనేది తిరుగుతుంది. బ్యూటిఫుల్. మిగతావన్నీ స్థితిలిపోయాయి కానీ చాలాసార్లు ఇవి మనకి లైటింగ్, థండరింగ్ వీటి వల్ల చాలా వరకు ధ్వంసమైంది. కానీ స్టిల్ ఇట్స్ ఏ మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ లొకేషన్ ఏదైనా ఉందంటే కుతుబ్ మినార్ అండి. సో నేను అందుకని ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకుని మరి కుతుబ్ మినార్ ఉన్న లోటస్ టెంపుల్ చూడకుండా నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇక్కడ ఒక రోజు అయితే ఉన్నాను. చూడండి ఇన్స్క్రిప్షన్ ఆన్ ది ఈస్టర్న్ ఆర్చ్ ఎంట్రన్స్ ఆఫ్ కూతాల్ ఇస్కాల్ మాస్క్. బ్యూటిఫుల్. సో మెయిన్ మనం కుతుబ్ మినార్ చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకి ఖురాన్లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఎప్పుడో చిన్న మేడం చెప్పేది కుతుబ్ మినార్, కుతుబ్ మినార్, కుతుబ్ మినార్ అది. సో ఇట్స్ నెవర్ టూ లేట్ టు ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. ఎప్పుడో స్కూల్లో చదివిన పాఠాలు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి చక్కగా చూశాను. ఎట్లీస్ట్ చూడగలిసాను. ఇదిగోండి మొత్తం పాడుపడిన స్థితిలాలు. ఎవరు దీని మీద దాడి లేదు, చేయలేదు కానీ లైట్లింగ్స్, థండరింగ్స్ వల్ల చాలా వరకు అయితే ధ్వంసమైంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్న ప్రజెంట్ స్ట్రక్చర్ కూడా మనకి 1993లో డిజైన్ చేసిన స్ట్రక్చర్ అండి. ఎర్లియర్ మనకి కట్టించింది అంటే మనకి 1199లో కట్టించినప్పటికీ 1220లో ఇతుమిష్ అంటే మనకి
కుతుబుద్దీన్ ఐబక్ మేనల్డ్ తను దీన్ని పూర్తి అయితే చేశారు 1220కి. బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఇందులో గొప్పతనం ఏంటంటే మనకి ఢిల్లీ వాళ్ళు ఇది మనకి 8 to 10, యూజువల్లీ ద టైమింగ్స్ వేర్ ఫ్రమ్ 7 to 5, బట్ స్టిల్ 8 to 10 వరకు మీకు ఎలా అయితే చేస్తారు, నైట్ వ్యూని క్యాప్చర్ చేసుకోవడం కోసం ఎలా అయితే చేస్తున్నారు. సో మరి నేనైతే మరి నైట్ వ్యూ మార్నింగ్ వ్యూ ఇంకా మరి అలసిపోయానండి తీసి. సో నేనైతే డైరెక్ట్గా ఈరోజు ఇది ముగించేసి మ్యాక్సిమం ఒక రోజంతా ఉంటున్నాను కాబట్టి ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేస్తాను. చూడండి, వన్ ఆఫ్ ది టాలెస్ట్ బ్రిక్ minaret ఇన్ ది వరల్డ్. ఎంత పెద్దగా ఉందో చూడండి, బ్యూటిఫుల్. సో ఇప్పుడైతే దీని స్థానం సెకండ్, కానీ ఎర్లియర్ ఇది కట్టించేటప్పుడు దిస్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టాలెస్ట్ minaret ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అండి. మొత్తం తమిళంలో స్కల్ప్చర్స్ కూడా చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి, చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కుతుబ్ మినార్ టెంపుల్ కాంప్లెక్స్. సో ఈ కాంప్లెక్స్ దగ్గర ఏవి ఉన్నాయండి ఇండివిజువల్ చూద్దాం. మాస్కులు, టోంబులు ఇవే ఉంటాయి, మరి ఇంకా అంతకు మించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పలేము. ఎక్కడైనా స్కల్ప్చర్స్ ఉంటాయని చూస్తున్నాం కానీ ఎక్కడ కనిపించలేదు. సో దర్వాజాలు, ఇవన్నీ కూడా దర్వాజాలు అంటారు. ఇంకా అలా వెళ్ళే కొద్దీ ఇంకా అలవాటు అవుతుంది వెళ్ళిగా. దేన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు. సో చూసారా, నేను చూడకుండా చెప్పాను, ఇది అలా దర్వాజా. ఇదంతా ఉంది కదా, ఇదంతా అలా దర్వాజా. ఏంటి కట్టడి ఏంటి, ఇదేంటి నిర్మాణం ఏంటి, స్పీచ్లెస్ అండి. ఇదంతా కూడా మనకి ఇటుకలతోనే కట్టించడం అయితే జరిగింది. చూసారా, స్కై హ్యాస్ నో లిమిట్, బ్యూటిఫుల్. పురాణ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన కుతుబ్ మినార్లో జత చేయడం అయితే జరిగింది. సో ఇది అది దర్వాజా ఇది. సో మొత్తం ఇటుకలతో కట్టడి ఇదంతా కూడా, లోపల బయట అన్నీ కూడా మన కుతుబ్ మినార్లో అక్కడ ఉంది కదా, అది ఒక్కటి మాత్రమే పైన 2 ఫ్లోర్లు ఉన్నాయి, అది మాత్రం మార్బుల్తో తయారు చేస్తారు. మిగతాదంతా కూడా ఇటుకలతోనే. చూడండి, సేమ్ మనకి ఢిల్లీలో మ్యాక్సిమం ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా చూశాను. మనకి జైసల్మేర్లో పువ్వులు, పక్షులు ఇవన్నీ ఉంటే మనకి ఇక్కడ ఢిల్లీలో ఎక్కువగా లోటస్, మందార ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కువగా పువ్వులే కనిపించాయి నాకు ఇక్కడ. ఓన్లీ సేమ్ సిమిలర్ లోటస్ అండ్ మందార ఎక్కువ కనిపించాయి. మరి మిగతా ఫ్లవర్స్ అనేవి ఏంటో మనకు తెలియదు, కానీ ఇండివిజువల్గా వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. సో ఇదిగోండి, దీని అవుట్ఫిట్ అంతా మనకు మార్బుల్తో తయారైంది. మళ్ళీ సో ఇదిగోండి, ఇది అంతా బ్రిక్ లాటిస్ వర్క్, ఇదంతా కూడా బాగుంది. టోంబ్ ఆఫ్ ఇమామ్ జమాన్. సో ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది, ఇది టోంబ్ ఆఫ్ ఇమామ్ జమాన్. సో చాలా వరకు మనకి హైదరాబాద్లో కూడా చాలా టోమ్స్ ఉన్నాయి. ఆ టోమ్స్లో ఏంటంటే ఈ మొఘల్ ఎంపరర్లు చనిపోయినప్పుడు వాళ్ళ యూజువల్ టోమ్స్లోన వాళ్ళ సమాధులు పెట్టడం అయితే జరుగుతుంది. నేను అది గమనించాను. సో మరి ఇక్కడ ఈ టోమ్లో మరి నాకు తెలిసి ఇమామ్ జమాన్ సమాధి బహుశా ఉండొచ్చు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది, మార్బుల్తోని ఇన్స్క్రిప్షన్స్. చూసారా నేను చెప్పింది, తెలుసు, ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇదిగోండి, బ్యూటిఫుల్ లాటిస్ వర్క్, మార్బుల్ అండ్ రెడ్ శాండ్ స్టోన్. ఇది బాగుంది, డిజైన్స్ అయితే ఇంక్రెడిబుల్. సో ఢిల్లీ అనేది ఎవరికి నచ్చడం కాదండి, నాకు యూజువల్ సిటీస్ అయితే నచ్చవు, కానీ బట్ స్టిల్ ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి డిహైడ్రేట్ అయిపోతుంది, బాడీ కంప్లీట్ డిహైడ్రేషన్ అయిపోతుంది. మొత్తం ఎండగా ఉంది, కానీ
స్టిల్ అన్నీ మనకి జాబ్స్ కానీ, టూరిస్ట్ లొకేషన్స్ కానీ, మాన్యుమెంట్స్ కానీ, నేషనల్ మాన్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఉన్నాయి. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్. బాగుంది చూడండి, ఎంత అద్భుతం ఉంది. నేను ఒక్క ఏరియాకి వచ్చే ప్రతి మూల నుండి తీస్తున్నాను కుతుబ్ మినార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ పైన 2 మాత్రం కూడా మార్బుల్తో అయితే అయింది, కానీ మిగతాదంతా కూడా ఆ మొత్తం స్టెప్స్ అన్నీ ఉన్నాయండి. అసలు మరి ఎక్కడేస్తారో తెలియదు, ఎవరు ఎక్కట్లేదు. మొత్తం 399 స్టెప్స్ అయితే ఉన్నాయి. పర్వాలేదు, తక్కువ స్టెప్స్ అని. చాలా అద్భుతంగా, ప్రశాంతంగా ఉంది. ఏ గోల లేదు, నొప్పి లేదు. బ్యూటిఫుల్. సో ఇదిగోండి, ఇక్కడ మేజర్ స్మిత్స్, కొపోలా, శాండర్సన్, సన్డైల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి ఇమామ్స్ టోంబ్, అలై దర్వాజా మీకు చూపించాను. ఇది శాండర్సన్ సన్డైల్. ఇన్ ద మెమరీ ఆఫ్ శాండర్సన్ హూ వాజ్ సూపర్ ఇంటెన్స్ ఆఫ్ ఆర్టికల్స్ డిపార్ట్మెంట్, ఈ కండక్ట్స్ ఎక్స్టెన్సివ్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ ది కుతుబ్ అండ్ ఇన్స్పైరింగ్ వర్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సన్డైల్ ఇన్ లాటిన్ ట్రాన్స్క్రిప్ట్ టెంపరమెంట్ మీన్స్ ద షాడో పాసెస్ ద లైట్ రిమైన్స్. షాడో పాసెస్ లైట్ రిమైన్స్ అక్కడ కనిపిస్తుంది, అదే సన్డైల్ అనుకుంటాను. శాండర్సన్ బా, ఇదే సండైల్ అండి, శాండర్సన్ సండైల్. ఇది చూడండి, బాగుంది. ఇది మనకి ఏంటంటే పెర్మానెంట్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్. సండైల్ అంటే మనకు అది బ్లాక్ది ఉంది కదా, ఆ బ్లాక్దేమో చూడండి, బ్లాక్ ఇది ఉంది. ఇదంతా కూడా మార్బుల్తో చెక్కింది. ఇదంతా కూడా శాండర్సన్ సండైల్. మరి అది ఎలా పనిచేస్తుంది ఏంటంటే మనకి లైట్ అనేది రిమైన్ అవుతుంది అన్నారు. సో ప్రస్తుతానికైతే ఈ పక్క ఇదంతా కవర్ అయింది. ఆ పక్క ఏముందని మీకు చూపిస్తాను. బాబా, కుతుబ్ మినార్ అనేది నా మనసు అనేది గెలుచుకుంది. సో చిన్నప్పుడు అట్లాస్ మ్యాప్ చూపించింది అంతా తిరుగుతున్నాను. అసలు ఢిల్లీ ఎందుకు వచ్చానంటే, ఢిల్లీలో చాలా దేవాలయాలు ఉండొచ్చు, కానీ నాకు ఫస్ట్ మేజర్ ఇంట్రాక్షన్స్ అంటే మనకి ఇవే కదండి. మన రాష్ట్రపతి భవన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి నాకు అంత టైం లేదు. ఇప్పటికే ఒక్క ప్లేస్కి వెళ్తుంటే 2-3 గంటలు దానితో నడాలి. ఇలాంటి పెద్ద పెద్ద వీటికి అయితే పర్వాలేదు. కుతుబ్ మినార్ బహుశా ఎక్కువ మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారంటే, మెట్రో డైరెక్ట్గా ఇక్కడికి డైరెక్ట్గా కనెక్టివిటీ ఉంది కాబట్టి చాలామంది రావడం ఇది జరుగుతుంది. చూద్దాం మరి అక్కడ ఏమైనా ఉంటే అవి తొందరగా కవర్ చేసి కాళికామాత లోటస్ మందిరానికి వెళ్ళిపోదాం. సో ఇది వేరే పక్క వచ్చాను. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి, ఇంక్రెడిబుల్ స్ట్రక్చర్. చూడండి, ఆ పసిబిడ్డ తల్లికి ఫోటోలు తీయడానికి వస్తుంది. చాలా యాంగిల్స్ అయితే చాలా కిందకైతే వెళ్ళి ఆ అద్భుతాన్ని తీసింది వాళ్ళ అమ్మకి. బాగుంది, చాలా అద్భుతమైన పువ్వులు, గార్డెన్, క్యాక్టస్ ప్లాంట్స్. బాగుంది, వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. అన్ని యాంగిల్స్ దగ్గర నుండి వెళ్ళి క్యాప్చర్ చేస్తున్నాను వ్యూస్. ఇంకా ఢిల్లీలో నాకు ఎవరు తగలలేదు ఏదో అనుకున్నాను. తగిలేడు. కానీ రోహిత్ ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిత్ వస్తాడని. చక్కగా వచ్చి వాడు కొంచెం నాకు ప్రాసెస్ అనేది ఈజీ చేశాడు. కానీ స్టిల్ ఐ ప్రిఫర్, తనకి తెలుసు నేను ఫోన్ చేసినా మ్యాక్సిమం అయితే ఈడైతే నాకు కలవడు. నీ కలవాలంటే నేనే కలవాలని చెప్తే నేను ఎక్కడండి ఆడు. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను, రెడ్ ఫోర్ట్లో ఉన్నానని చెప్పాను. దాని తర్వాత వేరే దిగంబర జైన్ మందిర్ దగ్గర ఉన్నాను. దాని తర్వాత గౌరీ శంకర్ దగ్గర కొన్నాను. పాపం కారు వేసుకుని అటు ఇటు తిరిగాడు. నేను ఇబ్బంది పెట్టిన వాటిని, కానీ వదలలేదు. వచ్చి కలిసి వెళ్ళాడు. బాగుంది. ఇన్ని రోజుల తర్వాత ఢిల్లీలో కొంచెం చల్లబడింది. కానీ చల్లబడిందని నేను చల్లబడకూడదు. నేను తొందరగా ఈరోజు ఆ హ్యూమన్స్ టెంపుల్, లోటస్ టెంపుల్, కాళికామాత కవర్ అయిన తర్వాతనే మనకు రిలాక్సింగ్ ఉంటుంది. లేకపోతే అంతవరకు రిలాక్సింగ్ అనేది ఉండదు. దాని తర్వాత చల్లబడతాను. ఏమైనా ఉంటే కవర్ చేస్తాను, లేకపోతే లేదు.
ఇవన్నీ స్థితిలిపోయిన స్థలాలు. అంతే మ్యాక్సిమం అంతా మనకి స్థితిలిపోయిన స్థలాలు, దర్వాజాలు, మాస్కులు. ఓ కుతుబ్ మినార్ కలిగింది కాంప్లెక్సే ఇది, కుతుబ్ మినార్ కాంప్లెక్స్. ఛార్జ్ కూడా పెద్ద ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. మనకు ₹2 క్లాక్ రూమ్కి ₹40 టికెట్, ₹35 నార్మల్గా. మరి నా డీటెయిల్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి నేను ₹5 ఇచ్చేసి ₹40 టికెట్ తీసుకున్నాను. This is a old heritage site. Please help us to preserve this monument. Keep the complex clean. అది ప్రతి ఒక్కరి బాధ్యత, కర్తవ్యం. సో ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఖలీజీస్ మద్రాసా. సో అటువైపు వెళ్తే మనకి ఇల్తుమిష్ టూంబ్ కూడా ఉంది. మనకు తను మరణించాక తన సమాధిని అయితే ఇక్కడ విలియం చేసినట్టున్నారు. సో మ్యాక్సిమం మనకు ప్రతి టూంబ్లో కూడా మనకి అదే మేజర్ ఇంపార్టెన్స్. సో టోంబ్ ఆఫ్ ఇల్తుమిష్. సో మరి మామయ్య టోంబ్ అనేది అక్కడ కనిపించలేదు కానీ, బట్ లెట్స్ గో అండ్ సీ. అక్కడ కనిపిస్తుంది అది ఇల్తుమిష్ టోంబ్. సో హీఈస్ ద వన్ హూ బిల్డ్ ద ఎంటైర్ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అండి. స్టార్ట్ చేసింది మామయ్య అయినప్పటికీ పూర్తి చేసిన అయితే మాత్రం ఇల్తుమిష్ చేశారు. మళ్ళీ ఎండ ఎక్కిపోయింది. ఢిల్లీలో నాకు అన్నీ నచ్చాయి కానీ ఒక ఎండ రాలేదు. నిజంగా చెప్పాలంటే టు బి సీరియస్, ఎండ అనేది విపరీతంగా ఉందండి. నాకు తెలిసి ట్రాఫిక్, ఈ ట్రాన్స్పోర్టేషన్ వీటి వల్ల ఉండడం వల్ల, ప్లస్ టైమింగ్ అనేది కూడా ఒక్కొక్క మాన్యుమెంట్స్, ఢిల్లీలో ఉన్న మాన్యుమెంట్స్ అనేవి నార్మల్గా టూరిస్ట్ అయితే ఏదో బస్సు బుక్ ఏదో చేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ నాలంటోడు నీ మెట్రోలో అప్పటికి జమ్ 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 రాకెట్లా వెళ్తున్నా కూడా, నేను రోహిత్ వచ్చాడని కాదు కానీ తనతో నేను టైం స్పెండ్ చేయాలని నేను ఆగిపోయాను. కానీ లేకపోతే అప్పటికి కూడా స్టిల్ నాకు లోటస్ టెంపుల్ ఏదో ఒకటి మిగిలిపోయేది. అక్షరధామ్కి నన్ను 3 గంటలు దర్శనం పడితే మరి ఎలాగా. ఇదిగోండి ఇల్తుమిష్ టోంబ్, అద్భుతం, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. అన్ని రూయిన్స్ అని. ఎక్స్టెన్షన్ బై ఖలీజీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ బై ఖలీజీ మద్రాసా. తను ఏదో నిర్మిద్దాం అనుకున్నాను, మరి కుదరట్లేదు. సో పునాదులు అన్నీ వేసారు, ఫౌండేషన్లు అన్నీ వేసారు. సో చాలా వరకు రాజులు ఎన్నో దగ్గరలో ఫౌండేషన్లు వేసి అనుకున్న సందర్భంలో వదలడం జరిగింది. అక్కడ అద్భుతమైన మాస్క్ ఉంది. ఇది మనకి మాస్క్, ఇది అప్పట్లో ఉంది, శిథిలిపోయింది కానీ మాస్క్ అది. సో ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది అలయ్య మినార్, 1311 ADలో ఉంది. బాగుంది. సో ఇది కూడా మనం కట్టించుంటే బాగుండేది, కట్టించలేకపోయారు. మనకి కుతుబ్ మినార్ ఒకటే నిర్మాణం పూర్తిగా జరిగింది కానీ ఇదైతే ఇంకా కట్టడం ఇది జరగలేదు. సో అంతే మనకి మ్యాక్సిమం ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఇవన్నీ. సో ఇదిగోండి ఇక్కడ ఒక మాస్క్. ఇదంతా అప్పట్లోని పురాతన 1100 సెంచరీలోనివి అంటే ఇంక ఇప్పటికీ గవర్నమెంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదిగోండి అప్పట్లో బావి, వెల్ ఎక్కొచ్చో లేదో చూద్దాం అని. సో అది బావి, మరి పైకి అయితే ఎక్కను కానీ బాగుంది. ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. సో ఇవేనండి మన కుతుబ్ మినార్ విశేషాలు. చాలా అద్భుతమైన నిర్మాణం. మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు
ఢిల్లీ అండి. మనకి ఓన్లీ మెట్రో స్టేషన్ డైరెక్ట్గా ఉంది కాబట్టి చక్కగా ఇక్కడ దిగి కాసేపు కాలక్షేపం చేసి ఆ అద్భుతమైన మినార్ దగ్గర 2-3 ఫోటోలు దిగి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కుతుబ్ మినార్ అండి. బాయ్, టేక్ కేర్. చాలా అద్భుతమైన నిర్మాణం, చాలా అద్భుతమైన కట్టడి. మనకి మామయ్య కుతుబుద్దీన్ ఐబెక్ స్టార్ట్ చేస్తే మనకి మేనల్డ్ ఇతిమిష్ అయితే 1220లో ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. మనకి కుతుబ్ మినార్ అనేది మేజర్ అట్రాక్షన్. దాని తర్వాత మనకి చుట్టుపక్కల గార్డెన్స్, మాస్క్స్, దర్వాజాలు, నెక్స్ట్ గేట్లు ఇవన్నీ ఉన్నాయి. మనకి చాలా అద్భుతంగా ఉంది. సో సెకండ్ టాలెస్ట్ బ్రిక్ మినరేట్ ఇన్ ద వరల్డ్ అండి, ప్రపంచంలోనే, ఇండియాలో కాదు. ఢిల్లీ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ స్టిల్ నేనైతే ఐఎమ్ నాట్ ఇన్ ది సిటీ గై. సో ఐ డెఫినెట్లీ కేమ్ ఫర్ విజిటింగ్ ద సైట్ సీయింగ్ ప్లేసెస్. అండ్ నాకు నేను వెళ్ళే గమ్యంలో వెళ్ళాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఢిల్లీలో ఆగాను తప్పించి ఇట్స్ నాట్ ఎ సిటీ వైబ్, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ క్యాపిటల్ సిటీ వేర్ పీపుల్ కెన్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మైన్యూట్ థింగ్ కూడా ఉంది. ఢిల్లీలో మనకి ఏంటంటే బైకులు లేకపోయినా కూడా మనకి మెట్రో స్టేషన్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది చాలా చక్కగా చిన్న పేద మిడిల్ క్లాస్ డబ్బు గలలు కాకుండా చక్కగా అందరికీ కన్వీనియంట్గా మనం చక్కగా మెట్రోలో అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ, ఐ రియలీ లవ్ ఇట్. బట్ ఇట్స్ నాట్ ఇట్ మై వైఫ్, బట్ స్టిల్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. యూ కెన్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఢిల్లీ. అండ్ మనకు రీజనబుల్గా కూడా మన ప్రైస్ అనేవి ఎవరికి ఎంత కావాలంటే మనకి 300 రూపాయల నుండి నేను 500 రూపాయల నుండి స్కై హస్ నో లిమిట్, ఎంతవరకైనా మనకి మనం ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దొరుకుతుంది. చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అంటే వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ చాలా అయితే మనకి ఢిల్లీలో ఉన్నాయి. నేను దానిలో కుతుబ్ మినార్ ఒకటి. సో ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ కుతుబ్ మినార్ అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ టైమ్ స్పెండింగ్ మై టైమ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ యాజ్ వెల్. సో ఇది అంతే. మరి ఈ విశేషాలన్నీ కూడా మనకి ఇంకేం లేవండి. మనకి ఇట్స్ ఆల్ అబౌట్ ద రూయిన్స్ which the government is trying to protect, and we have to respect the government and make the environment clean and all. So absolutely insane monument, beautiful. సో చూడండి మెజెంటాలో ఏంటంటే మెజెంటా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఇదేంటి వర్షం పడుతుంది ఢిల్లీలోన. నేను ప్లాట్ఫామ్ 3కి వెళ్ళి అక్కడ నుండి నేను లోటస్ టెంపుల్ వెళ్తున్నాను. వర్షం పడుతుంది, వర్షం దొరికిపోగలను అని చెప్పేసి తొందరగా బయలుదేరాను.